కూటమి ప్రభుత్వం విద్యార్థుల పట్ల విద్యార్థి సంఘ నేతల పట్ల దౌర్జన్యంగా వ్యవహరిస్తుందంటూ కూడా విద్యార్థి సంఘ నేతలంతా కూడా ఆర్డీఓ ఆఫీస్ కార్యాలయం ముందట బటాయించారు. అక్రమ కేసులు పెడుతున్నారు. విద్యార్థుల కోసం పోరాడుతున్నటువంటి విద్యార్థి సంఘ నేతల మీద ఈ రకమైనటువంటి దాడులు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు విద్యార్థి సంఘ నేతలు ఉన్నారు, వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. చెప్పండి. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏదైతే పనిచేస్తున్నారో వారు పాదయాత్ర సమయంలో విద్యార్థి నాయకుల పైన పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేస్తని చెప్పి హామీ ఇచ్చారు. ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ముందు నిర్లక్ష్య వైఖరి. విద్యార్థులుగా తీవ్రంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. కాబట్టి వెంటనే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. చూస్తున్నాం సంఖ్యలు వేసుకుని కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. భూమన అభినయ్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల హామీలను అమలు చేయమని విద్యార్థి సంఘం నాయకులు అడిగితే అక్రమ కేసులు బనాయించి వాళ్లను కోర్టులకు తిప్పించే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. ప్రతిపక్షాలు ఎక్కడ గొంతు విప్పినా ఏ సమస్య మీద ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రిని కానీ నిలదీస్తే కేసులు నిర్బంధాలు తప్ప మరొకటి లేనే లేవు. ఈరోజు తిరుపతి నియోజకవర్గంలోనే ఈ 1.5 సంవత్సర కాలంలో దాదాపుగా 17 అక్రమ కేసుల్ని బనాయించారు. ఉచిత బస్సుని అడిగితే అక్రమ కేసు, విద్యుత్ ఛార్జీలను పెంచారనంటే అక్రమ కేసు, నీళ్లు రాయలసీమకి ఇవ్వడంలో ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారని ప్రశ్నిస్తే అక్రమ కేసు, విద్యుత్ ఛార్జీలు పెంచారంటే అక్రమ కేసు. ఇలాంటి పరిస్థితిని మీరు మా ప్రభుత్వానికి మా ఓడు వినిపించాలన్న ఉద్దేశంతోనే ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. మీరు దయచేసి మా ఈ నిరసన కార్యక్రమానికి సహకరించండి అని చెప్పి వేడుకుంటున్నాం పోలీస్ సోదరులారా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకి, యువతకి, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం ఎక్కడక్కడ ఈ దేశంలో ఎక్కడ చేసిండ్రు. ప్రతి ఒక్క చోట విద్యార్థికి రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, మీరు చెప్పినటువంటి తల్లికి వందనం కానీ 2 ఏళ్ళు అవుతుంది కానీ ఒక్కరికి కూడా తల్లి అకౌంట్లో పడే ఉద్దేశమే లేదు. ఈరోజు నారా లోకేష్ గారిని అడుగుతున్నాం, మీ మంత్రి శాఖలో ఈరోజు విద్యార్థులు, యువత ఎంతో ఇబ్బంది పడుతున్నారు. 2 ఏళ్ళు అయింది జాబ్ కాలర్ని రిలీజ్ చేసి, కనీసం పట్టించుకునే నాదుడు లేదు. ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు ఇచ్చిన హామీలను చేయకపోతే ఇంకా ఉద్యమాలు ఇంకా ఎక్కువ పోతాయని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మేము ఐక్య విద్యార్థి సంఘాల తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తాం. విద్యార్థి పెద్ద ఒక ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొంది. ఆర్డీఓ ఉన్నటువంటి విద్యార్థి సంఘ నేతలంతా కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం చూడొచ్చు. ఆర్డీఓ కార్యాలయం ముందుట ఈ యొక్క విద్యార్థి సంఘ నేతలంతా కూడా, అన్ని విద్యార్థి సంఘ నేతలంతా కూడా ఈ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా విద్యార్థుల కోసం వాళ్ళ కోసం మేము ఫైట్ చేస్తుంటే మా మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారు, మా మీద లేనిపోని కక్షపూరితంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు అన్నది ప్రధానంగా విద్యార్థి సంఘ నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మేము శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి ఇక్కడికి వచ్చామంటూ కూడా విద్యార్థి సంఘ నేతలు, అదే రకంగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన సంఘానికి సంబంధించినటువంటి నేతలు కూడా భూమన అభినయ్ రెడ్డి కావచ్చు, అదే రకంగా అశ్విత్ రెడ్డి కావచ్చు, ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. వాళ్ళ చేతికి సంఖ్యలు వేసుకొని ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు మాత్రం రోడ్డుకు ఇది ఒక బ్లాక్ అయింది పూర్తిగా కూడా. ఈ యొక్క నిరసన ఏదైతే మీరున్న దాని పర్మిషన్ తగ్గట్టు మీరు వ్యవహరించుకోవాలంటూ కూడా పోలీసులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే బటాయించినటువంటి వారినంతా కూడా పోలీసులు మాత్రం ఇక్కడి నుంచి రోడ్డు నుంచి ఏదైతే యొక్క నిరసన ప్రాంతం నుంచి కూడా వాళ్ళని తరలించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే అక్కడే బటాయించుకొని కూర్చున్నటువంటి అభినయ్ రెడ్డి కావచ్చు, ఇతర విద్యార్థి సంఘ నేతలంతా కూడా పోలీసులు ఇక్కడి నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం ఒకసారి విజువల్లో చూడవచ్చు. అయితే ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి మాత్రం ఈ యొక్క ఆర్డీఓ కార్యాలయం ఎదుట నెలకొనిందని చెప్పాలి. పెద్ద ఎత్తున కూడా విద్యార్థి సంఘ నేతలంతా కూడా ఇక్కడ ర్యాలీకి ఇక్కడ తరలిరావడంతో ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితి కూడా ఆర్డీఓ కార్యాలయం ఎదుట నెలకొన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.